Okay, once again, good evening, everyone. Welcome to the another Power of Friday. అండ్ మన యొక్క పవర్ ఆఫ్ ఫ్రైడే మీటింగ్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. రీజన్ ఏంటంటే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ద్వారా యాక్చువల్ గా పీపుల్ యొక్క బిజినెస్ మైండ్ సెట్ ని టీచ్ చేస్తూ వస్తుంది. దీంట్లో అన్ని ప్యాటర్న్స్ ని ప్రతి పర్సన్ కూడా అర్థం చేసుకుంటే అండ్ ఇక్కడ రియాలిటీని ప్రతి దగ్గర కూడా ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ అనేది ప్రతి ఒక్కరికి టీచ్ చేస్తుంది. ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఈ రోజు ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ పవర్ఫుల్ ట్రైనింగ్ బిజినెస్ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, ఎలాంటి మైండ్ సెట్ మనకుంటే మనం లైఫ్ లో రియల్ సక్సెస్ అనే దాన్ని అచీవ్ చేస్తాం. చాలా మంది ఒక బిజినెస్ అనగానే ఒక క్యాపిటల్ గురించి కానీ అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఎంతో కొంత క్యాపిటల్ కావాలనుకుంటున్నారు, లేకపోతే బిజినెస్ ని స్టార్ట్ చేయడానికంటే ముందే మీరందరూ కూడా ఒక స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసుకోవడం కానీ అండ్ ఏదైనా సరే బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ లో ఫస్ట్ సేల్ కంటే ముందు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం మన మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్ ఫౌండేషన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ అనేది కూడా ప్రతిదీ కూడా మన మైండ్ సెట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. మన మైండ్ సెట్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా ఇదే ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్ బేస్ చేస్తుంది. అందుకనే ఇక్కడ ప్రతి ఒక్క మెంబర్ కి ఈ రోజు ఉన్నటువంటి ఈ కాల్ లో జాయిన్ అయినటువంటి ప్రతి పార్టిసిపెంట్ కి ఒక 10 మెంటల్ షిఫ్టింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మనం టీచ్ చేద్దాం. దీన్ని ఈ బిజినెస్ ఏం కాదు, మీరు ఏ బిజినెస్ లో ఉన్నప్పటికీ కూడా మీరు పర్ఫెక్ట్ గా మీ యొక్క బిజినెస్ లో ఎక్కడైనా స్ట్రగుల్స్ గానీ అవుతున్నట్లయితే ఆ పర్టికులర్ పర్సన్ కి ఇలాంటి బిజినెస్ యొక్క మైండ్ సెట్ ని చేంజ్ చేసుకుంటే ఎలాంటి రియల్ సక్సెస్ ని అచీవ్ చేయొచ్చు అనే యొక్క ఎంటైర్ కమ్యూనికేషన్ ని ఇక్కడ ఎవరైతే స్ట్రగుల్స్ లో ఉన్నారో ఈ స్ట్రగుల్ ని కాస్త పూర్తిగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ బిజినెస్ లో మంచి స్కేల్ ని అచీవ్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క స్కేల్ ని మీకు అచీవ్ అయ్యేలాగా ఈ యొక్క ఎంటైర్ సెషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ కోహోస్ట్ ప్లీజ్ దయచేసి వచ్చినటువంటి వ్యక్తుల్ని అడ్మిట్ చేయండి అండ్ టిల్ దే ఆర్ ఇన్ ద అవుట్ సైడ్ ద రూమ్. ఓకే, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మైండ్ సెట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. మైండ్ సెట్ అనేది ఒక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ కంపెనీ, యువర్ థాట్స్, యువర్ నెక్స్ట్ లెవెల్ అటాచ్మెంట్స్, ఇవన్నీ కాదు. మైండ్ సెట్ అనేది ఫస్ట్ మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఒక వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి మనీ కంటే కూడా ఫస్ట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నటువంటి టీం కంటే కూడా మీ యొక్క మైండ్ సెట్ ఇంపార్టెంట్. మనం డీల్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ కంటే కూడా మన యొక్క మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే యువర్ మైండ్ సెట్ డిటర్మైన్స్ టు యువర్ రిజల్ట్ అంటున్నాం. మన యొక్క మైండ్ సెట్ అనేది మనకి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ని డిటర్మైన్ చేస్తుంది. కాబట్టి ఒకే ఒక అసెట్ గురించి మీరు మాట్లాడితే అంటే ఇట్స్ వన్ అసెట్, యువర్ మైండ్ సెట్ ఇస్ దన్ అసెట్. ఇట్ విల్ కాస్ట్ నథింగ్. దానికి ఎలాంటి అమౌంట్ పే చేసి మీరు మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మైండ్ సెట్ ని పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే పర్ఫెక్ట్ గా మనం అలైన్ చేస్తే మన మైండ్ సెట్ నుంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని మనం సంపాదించవచ్చు. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యొక్క మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ మైండ్ సెట్స్ గురించి మాట్లాడదాం. చాలా మంది పూర్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఫస్ట్ అవతల వ్యక్తిని ముందు కన్విన్స్ చేయడానికి చూస్తారు. డోంట్ కన్విన్స్ ఎనీవన్. ఫస్ట్ కావాల్సింది పూర్ మైండ్ సెట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఖచ్చితంగా హార్డ్, ఇది కష్టంతో కూడుకున్న పని, నేను దీంట్లో ఉంటే ఖచ్చితంగా ఇది రాంగ్ జరుగుతుంది, దీని వల్ల నాకు ఎంతో కొంత బ్యాడ్ జరుగుతుందని ఫిక్స్ అయిపోతారు. దిస్ ఈస్ ద పూర్ మైండ్ సెట్ పీపుల్ యొక్క ఐడియాలజీ. సో జనరల్ గా ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ అనేది ఏం చెప్తుంది, బిజినెస్ గురించి టీచ్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఒక వ్యక్తిని బిజినెస్ గురించి మనం టీచ్ చేస్తున్నామో బిజినెస్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఒకవేళ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ రాంగ్ గా రాంగ్ గా వెళ్తున్నప్పటికీ నేను దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాను. నేర్చుకోవడంతో పాటు నేను దీన్ని అర్థం చేసుకొని నేను నెక్స్ట్ మూవ్ అంటే త్వరగా దీని నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఒక మైండ్ సెట్ బిజినెస్ పీపుల్ది. ఒక పూర్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండేటువంటి కష్టాల గురించి ఆలోచిస్తే ఒక బిజినెస్ మైండ్ సెట్ అనేది ఉన్నటువంటి సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తుంది. ఎన్ఐడి ప్లస్ డాట్ షాప్ అనేది చాలా సార్లు ఏం చెప్తుందంటే ఇక్కడ పూర్తిగా మంది సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ బిజినెస్ అంటున్నాం. మనం ఎవరికైనా సరే ఒక ప్రాపర్ సొల్యూషన్స్ ఇవ్వాలని అంటున్నాం.
అందుకనే పూర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ నే ఎక్కువ స్కాన్ చేస్తుంది. అబ్బా ఇది ఇప్పుడు ఇలా అయ్యింది, దీని వల్ల ఇలాంటి జరుగుతుంది, నేను ముందుగానే చెప్పాను, ఈ సిచ్యువేషన్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ ఈ రీజన్స్ వల్ల ఇంకోటి స్టాప్ అయిపోద్ది. దిస్ ఇస్ యు ఆర్ క్రియేటింగ్ నాన్ సెన్స్. ప్రతి లీడర్ గాని, ప్రతి పర్సన్ గాని ఎప్పుడైతే ఇలాంటి వర్డ్స్ మాట్లాడతారో యు ఆర్ ద రీజన్ ఫర్ ద స్టాప్. సో కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఒక బిజినెస్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్ ని స్కాన్ చేయాలి. ప్రతి సిచ్యువేషన్ లో ఉండేటువంటి ఆపర్చునిటీని అర్థం చేసుకోవాలి. దాని లోపల ఉన్నటువంటి అవకాశం ఏంటో వెతికి కనిపెట్టాలి. అప్పుడు మాత్రమే ప్రాబ్లం కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయగలం. యువర్ మైండ్ సెట్ ఇస్ యువర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ పూర్ మైండ్ సెట్. బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు బిజినెస్ లో ఉన్నాం. ఇక్కడ కొన్ని రకాలైనటువంటి సమస్యలు జరగవచ్చు. ప్రతిరోజు కొన్ని కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ఒక బిజినెస్ లో ఇక్కడ పేమెంట్ ఫెయిల్ అయిందని, పీపుల్ నాతో పనిచేస్తున్న వాళ్ళు ఆగిపోయారని, ఇక్కడ ఉండేటువంటి ప్లాన్ అనేది ఎక్కడో దగ్గర పడిపోతుందని. వీక్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పుడు కూడా త్వరగానే క్లిక్ చేస్తారు. బట్ ఇట్స్ హ్యాపెన్ వెరీ ఈజీలీ. బట్ ఐ టీచ్ ఎవ్రీ పర్సన్. ఎన్ఐడి ప్లస్ ఇస్ స్టిల్ స్ట్రాంగ్. ఇట్ వాస్ నియర్ అబౌట్ 1 year దగ్గరికి మన కంపెనీ వస్తుంది. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని అడాప్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక రిక్లెకబిలిటీని ఇస్తుంది. ప్రతిరోజు కొంత ముందుకు జరుగుతూనే ఉంది. People are coming and go to other works, but till NID Plus working in the marketplace. The first mindset, remove your poor mindset, adapt your business mindset. This is your first success. So అందుకనే నేను ప్రొడక్ట్ కంటే గానీ, డబ్బుల కంటే గానీ, మీ టీం కంటే గానీ మొట్టమొదట ప్రతి లీడర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటున్నానంటే యువర్ మైండ్ సెట్. యూ జస్ట్ లిజన్ ద పీపుల్ బట్ ప్రొవైడ్ ద సొల్యూషన్స్. ప్రతి దాంట్లో ఉన్నటువంటి సొల్యూషన్ ని కరెక్ట్ గా ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సో కాబట్టి ప్రతి లీడర్ కూడా నా యొక్క హార్ట్ఫుల్ సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైతే బిజినెస్ లో ఉన్నారో, బిజినెస్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక వీక్ మైండ్ సెట్ ని వదిలేసి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని అడాప్ట్ చేసుకొని దీని వల్ల వచ్చేటువంటి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పాలి. బట్ ఎన్ఐడి ప్లస్ యొక్క ఎంటర్ బిజినెస్ మోడల్ ఒకే ఒక విషయాన్ని క్లియర్ గా నేర్పిస్తుంది. అయితే మీరు మర్చిపోవచ్చు, ప్రతిసారి దాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మీరు ఎర్నింగ్ మనీ అంటే మనం వచ్చింది బిజినెస్ లకి మనీ సంపాదించడం అని మీరు అనుకుంటే యు ఆర్ చేసింగ్ ద మనీ. ఇక్కడ ఎప్పుడు కూడా మనీని చేస్ చేయొద్దు అనేటువంటి ఒక ఫిలాసఫీని ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది. ఇక్కడ మనం ఎలాంటిది నేర్పిస్తున్నాం అంటే, మీరు వాల్యూని క్రియేట్ చేయడం మీద మాత్రమే బిజినెస్ చేయండి అంటున్నాం. యావరేజ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత దీంట్లో నేను ఎంత సంపాదించగలను అనేది మాత్రమే ఆలోచిస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉండేటువంటి ప్రొడక్ట్ కి వాల్యూని ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని పక్కన పెడుతున్నారు. అందుకనే ప్రాపర్ గా మైండ్ సెట్ లేకపోతే మీరు ఎప్పటికీ జీవితాంతం ప్రతి వ్యక్తి కూడా మనం డబ్బుల కోసం వెనకాల పడుతూనే ఉండాలి. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎన్ఐడి ప్లస్ యొక్క స్కూల్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీకు కావాలనుకుంటున్నారో మీరు దాని మీద ఫోకస్ చేస్తే, ఆ ఫోకస్ అనేది మార్కెట్ మీద చేస్తారు. కాబట్టి మార్కెట్ అనే దాంట్లో నువ్వు ఎప్పుడైతే నువ్వు మనీ సంపాదించాలనుకుంటున్నావో, మార్కెట్ లో ఉన్నటువంటి రియల్ ప్రాబ్లం కి నువ్వు ఇచ్చేటువంటి ప్రోడక్ట్ సెట్ అవుతుందా లేదా. అందుకనే మార్కెట్ అనేది ఎప్పుడైతే నువ్వు తీసుకెళ్లేటువంటి ప్రోడక్ట్ దాన్ని ఫీల్ అవ్వాలి. బట్ కాకపోతే యావరేజ్ పర్సన్స్ అందరూ అసలు నేను దీంట్లో మనీ సంపాదిస్తానా, నేను ఇన్ని రోజులు చేశాను నాకు ఇంత వచ్చింది, లేకపోతే నాకు ఇన్ని డేస్ తర్వాత నాకు ఇంత బిజినెస్ వచ్చింది, నా టీం ఇంత ఉంది. నో, దట్స్ నాట్ ఎ రియల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్. అందుకనే ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే, ఒక సక్సెస్ఫుల్ క్వశ్చన్ వేస్తుంది. మీరు ఇక్కడ ఏమంటున్నారంటే, హౌ కెన్ ఐ సాల్వ్ ద రియల్ ప్రాబ్లమ్స్ విత్ ద క్రియేటింగ్ ద జెన్యూన్ వాల్యూ. మన ప్రొడక్ట్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని మార్కెట్ లో సాల్వ్ చేస్తుంది అనేది మనం ఎంత వరకు ఎంత మందికి టీచ్ చేయగలిగాం, దీనికి ఉన్నటువంటి వాల్యూని జెన్యూన్ గా ఎంత మందికి తెలియజేశాం. టు క్రియేట్ ద వాల్యూ ఫస్ట్. మనీ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ గోల్. ప్రతి ఒక్కరికి మనీ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ గోల్. బట్ ఇది ఎప్పుడు కూడా మనీ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్. మనం మార్కెట్ లో దాని నుంచి వచ్చేటువంటి ఫలితం పైన అది ఆధారపడి ఉంటది. అందుకనే మీరు ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ కి వాల్యూ క్రియేట్ చేయండి. మీరు క్రియేట్ చేసినటువంటి వాల్యూ అనేది ఒక ఇంజన్ లాంటిది, దానికి అలుపు ఉండదు, అది ఆగిపోదు. ఎప్పుడైతే మీరు రియల్ వాల్యూ ఉన్న ప్రొడక్ట్ ని క్రియేట్ చేస్తారో ఒక రెవెన్యూ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఒక న్యాచురల్ వేలో రెవెన్యూ ఫాలో అవడం స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ లో మ్యాజిక్ జరుగుతుంది. లెట్స్ గివ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక 100 మంది పీపుల్ కి ఎలా సంపాదించాలో ఎప్పుడు నేర్పించారు అనుకున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ పని వల్ల
ఒక రియల్ ప్రాబ్లం మార్కెట్ లో ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వాళ్ళ లైఫ్ లో ఒక మీనింగ్ఫుల్ గా, ఒక ఈజియర్ వేలో, ఒక మంచి మనీతో పాటు హెల్త్ ని కూడా అచీవ్ చేసేటువంటి ఆపర్చునిటీ ఉంది. సో అందుకని ఈ ఆపర్చునిటీని ఎలా మనం టీచ్ చేయాలంటే, ఈ ప్రొడక్ట్ ఒక వాల్యూని క్రియేట్ చేయడం, అండ్ వాల్యూని క్రియేట్ చేయడం ద్వారా మీరు మనీని చేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు రిజల్ట్స్ ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా అదొక ఇంజిన్ లాగా ప్రతిరోజు మీకు ఒక క్యాష్ ఫ్లో అనేది న్యాచురల్ గా ఫామ్ అవడం మీరు గమనిస్తారు. అందుకనే డోంట్ చేస్ ద మనీ అగైన్, డోంట్ చేస్ ద మనీ అగైన్, ఇట్ విల్ ఫాలో యూ వన్స్ యూ కెన్ క్రియేట్ ద ప్రాపర్ రిజల్ట్, క్రియేటింగ్ ద వాల్యూ. సో క్రియేటింగ్ వాల్యూ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎవ్రీ పర్సన్ అడాప్ట్ దిస్ వర్డ్, ద క్రియేట్ ద వాల్యూ. కంపెనీ గురించి వాల్యూని క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్ గురించి వాల్యూని క్రియేట్ చేయాలి, లీడర్షిప్ గురించి వాల్యూని క్రియేట్ చేయాలి, అండ్ ప్రతి ఆస్పెక్ట్ ని వాల్యూని క్రియేట్ చేయాలి. డోంట్ లిజన్ విత్ నెగిటివ్ పీపుల్. అండ్ ఇఫ్ దేర్ ఇన్ ద నెగిటివ్ మైండ్, యూ జస్ట్ చేంజ్ దేర్ ఐడియాలజీ. ప్రతి దాంట్లో వాళ్ళ ఐడియాస్ ని చేంజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలగాలి. సో అందుకనే ఫస్ట్ మన మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్ ని వదిలేసి అండ్ క్రియేటింగ్ వాల్యూ దగ్గరకు వెళ్తే, ఎన్ఏడి ప్లస్ చెప్తున్నటువంటి ఫిలాసఫీలో టు క్రియేట్ ద వాల్యూ, యాడ్ ద ట్రస్ట్ అంటుంది. సో దట్ విల్ బి క్రియేట్ ద ఫ్లో ఆఫ్ ద మనీ. అందుకనే జనరల్ గా ఎక్కువ మంది ఈ విషయం చెప్తే అర్థం చేసుకోరు, బికాస్ పీపుల్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద బిజినెస్. నిజానికి బిజినెస్ ఎప్పుడు కూడా ట్రూత్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. లెట్స్ ఒక హానెస్ట్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక లెట్స్ బి కంప్లీట్లీ హానెస్ట్ అబౌట్ ద బిజినెస్ జర్నీ. యాక్చువల్లీ అది ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. చాలా మంది ఎలా చేస్తారంటే, ఇది ఒక షుగర్ కోటింగ్ లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ కాదు, మీరు తీయగానే తీయగా మీ నోట్లోకి వెళ్ళడానికి. బిజినెస్ అనేది రియాలిటీలో మోస్ట్ పీపుల్ దానికోసం ప్రిపేర్ అవ్వరు, బికాస్ ద ప్రిపరేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అందుకనే ప్రతి ఒక్క లీడర్ కి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, నాట్ ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ యూ. బిజినెస్ లో మీకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ యూ ఆర్ ద లీడర్ ఫస్ట్. యూ నెవర్ లుక్ ఫర్ యువర్ అప్లైన్, యూ నెవర్ లుక్ ఫర్ యువర్ డౌన్ లైన్, you will never look for your company team. You have to understand first the person. మీరు ఎవరైనా సరే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎప్పుడైతే బిజినెస్ లైక్ వస్తారో, వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, మీ దగ్గర ఉండేటువంటి చాలా మంది పీపుల్ మీకు క్లోజ్ అవ్వచ్చు, వాళ్ళు చాలా డైరెక్షన్స్ మీకు ఇవ్వచ్చు, మీ డైరెక్షన్ ని చేంజ్ చేయొచ్చు. మీ యొక్క లైఫ్ లో, మీ టీమ్ లో, మీ ఫ్యామిలీలో, మీ దగ్గర కూడా మీరు ప్రాపర్ డైరెక్షన్ ని ఇవ్వలేరు. ఇవ్వనటువంటి వ్యక్తులే మీ చుట్టూ ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ బిజినెస్ అని నువ్వు అనగానే, ఒక బిజినెస్ ని మార్కెట్ లో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నీకు ఫస్ట్ పాజిటివ్ కంటే నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తారు. ఈవెన్ లీడర్స్ ఈజ్ ఫాలోయింగ్ ద సేమ్ ట్రూత్, లీడర్స్ కూడా ఒక నెగిటివ్ నే స్ప్రెడ్ చేయడానికి చూస్తారు. దట్స్ నాట్ ద బిజినెస్, దట్ ఈస్ నాట్ ఇన్ ద బిజినెస్. ఫస్ట్ యాజ్ ఎ లీడర్ గా ఎవరిని సపోర్ట్ చేయాలి, ఏ ఆస్పెక్ట్ లో వాల్యూని క్రియేట్ చేయాలనేది నేర్చుకుంటే బిజినెస్ అనేది ఎప్పుడు కూడా సస్టైన్ అవుతుంది. అందుకనే ఎప్పుడైతే మీకు ఎవరైతే సపోర్ట్ చేయరో, మీ టీంలో మీరు పర్ఫెక్ట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయరో, అసలు సిస్టమ్ అనేది దాన్ని నేర్పించరో, ఆటోమేటిక్ గా మీ టీం అనేది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోద్ది. ఎస్, ఇట్స్ ఎ హార్డ్ ట్రూత్. నిజానికి ఇది హార్డ్ ట్రూత్. ప్రతి ఒక్కరు దీన్ని అంగీకరించాలి. పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్, మీరు ఎవరి కోసం అయితే ట్రైన్ చేశారో, ఎవరు వ్యక్తుల మీద అయితే మీరు కొంత సమయాన్ని ఇన్వెస్ట్ చేశారో, ఎవరి మీద అయితే మీరు నమ్మకాలు పెట్టుకున్నారో, ఒకరోజు వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. రీజన్, బికాస్ దట్స్ కాల్డ్ కంప్లీట్లీ లీడర్షిప్ ఇన్బ్యాలెన్స్. బికాస్ ఎప్పుడు కూడా బిజినెస్ లో ఒక టీం లీవ్ అవుతుందంటే ఓన్లీ వన్ రీజన్, యూ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది సిస్టమ్ వర్క్స్. సిస్టమ్ ఏం పని చేస్తుందో మొట్టమొదటిగా మనం తెలుసుకోలేకపోవడం. అందుకనే ఎప్పుడు కూడా బిజినెస్ లో మొట్టమొదట ప్రాఫిట్స్ కంటే ముందు నష్టాలు ఎక్కువ వస్తాయని ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా చూడండి, ప్రతి పర్సన్ చూడడానికి మంచిగా కనిపించినా కూడా తన వెనకాల ఫెయిల్యూర్ ఉంటుంది అని అనుకుంటారు. దట్స్ నాట్ అన్ ఎగ్జాక్ట్లీ ఫెయిల్యూర్, దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ద సక్సెస్. ఇఫ్ యూ ఫీల్ ద నెగిటివిటీ, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని అడాప్ట్ చేసుకోకుండా, రియాలిటీలో లేకుండా మీరు ఇక్కడ ఈ బిజినెస్ వదిలేసారు. ఇఫ్ యూ గో టు ద అదర్ బిజినెస్ అండ్ సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్ అగైన్. అక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు నెక్స్ట్ నుంచి ఇంకొక బిజినెస్ వెళ్తారు, అక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకనే ప్రతి లీడర్ కూడా సక్సెస్ కంటే కూడా లూజింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. యువర్ విజన్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ సమ్వేర్. మీ విజన్ అనేది ఎక్కడో దగ్గర మారిపోతుంది. కాబట్టి బిజినెస్ ని బిల్డ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఆస్పెక్ట్. ఫస్ట్ యూ అండర్స్టాండ్ ద క్రియేట్ ద వాల్యూ, అండ్ యువర్ మైండ్ సెట్ ఈస్ ద ఫస్ట్ టూ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఇన్ ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ నాట్ ప్లస్, ఎనీ బిజినess, your mindset
అండ్ వాల్యూని క్రియేట్ చేయడంలోనే బిజినెస్ ఉంది. నేను నా అప్ లైన్ కి వాల్యూని క్రియేట్ చేశాను, సో దట్ విల్ బి మోటివేట్ మోర్ పీపుల్. నేను నా డౌన్ లైన్ కి వాల్యూని క్రియేట్ చేశాను, దట్ విల్ బి హెల్ప్ మోర్ పీపుల్ విల్ బి ఫాలోయింగ్. సో బికాస్ ద రీజన్ యూ క్రియేట్ ద రియల్ వాల్యూ ఫర్ ద కంపెనీ product and leadership in every aspect. Don't listen negative words from the negative people, because they keep on negative, they never success in their life, because their mindset is wrong. How they can change your life again? It's not possible anyway. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే, బిజినెస్ అనే దాంట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే, ఇన్ ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే, మీకు కన్సిస్టెన్సీ అనేది మీ మోటివేషన్ కూడా బీట్ చేస్తుందని చెప్పాను. ఐ ఆల్వేస్ సే ద వన్ వర్డ్, ద కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఇన్ ద బిజినెస్. ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలి? నేను మొన్న కూడా చెప్పాను, మీరు ఒక రోజుకి అరగంటే పని చేయాలనుకుంటే ఎన్ఐడి ప్లస్ కోసం అరగంట ఖచ్చితంగా పనిచేయండి. డోంట్ యాక్ట్, యు జస్ట్ ఫీల్ యువర్ సెల్ఫ్. మీకు మీరు సెల్ఫ్ గా ఫీల్ అవ్వండి. వాట్ ఎవర్ ద బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారో హార్ట్ఫుల్ గా పనిచేయండి. మీరు ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా పనిచేస్తారో ద రిజల్ట్ విల్ బి కమ్, బికాస్ ద యూనివర్స్ వర్క్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో అందుకనే యువర్ ఎమోషనల్ కనెక్టివిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్. అందుకనే ఇక్కడ మోటివేషన్ కి నిజానికి ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోటివేషన్ చేయొచ్చు, దట్స్ నాట్ ఏ రియల్ సక్సెస్. అందుకనే ఫీలింగ్స్ అనేటివి ఎప్పుడు కూడా టెంపరవరీ మాత్రమే. నేను మిమ్మల్ని ఈ రోజు మోటివేట్ చేస్తే జస్ట్ నాకు టెంపరవరీ, హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోతాడు. నో, దట్ ఇఫ్ యు ఆర్ ద పర్సన్ టు చేంజ్ ద వన్ మైండ్ సెట్ విత్ ద రైట్ డెసిషన్, ఒక మంచి డెసిషన్ తో ప్రాపర్ మైండ్ సెట్ ఉంటే దట్ డెసిషన్ విల్ బి ద పర్మనెంట్. అది ఖచ్చితంగా పర్మనెంట్ గా మీకోసం పనిచేస్తుంది. మీరు ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర కన్నా వెళ్ళండి, వాళ్ళు చెప్పే మాటలు రెండే రెండు. ఒకటి కన్సిస్టెన్సీ, మీరు చేయాలనుకున్న పని మీరు మనస వాచ కర్మన చేస్తున్నారా లేదా అనేది మొట్టమొదటిదైతే. రెండోది, వ్యక్తి కూడా తన యొక్క డెసిషన్ ని పర్మనెంట్ గా ఉంటాడు. దే ఆర్ లుకింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్. దే డోంట్ హ్యావ్ 3 months 4 months అలాగే 1 year సక్సెస్ కాదు. దే థింక్ లాంగ్ టర్మ్. ఒక 10 years గోల్ ఏంటి, ఒక 1 year గోల్ ఏంటి, ఈ మంత్ గోల్ ఏంటి, ఈ వీక్ గోల్ ఏంటి, ఈ రోజు గోల్ ఏంటి. ఇది ఎప్పుడైతే ప్రతి సింగిల్ డే ఒక డిసిప్లిన్ గా పనిచేసి ఎలాంటి నెగోసియేషన్ కి వెళ్లకుండా ఉన్నటువంటి పర్సన్ కి మోటివేషన్ అవసరం లేదు. ద కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు సక్సెస్ ఇన్ ద బిజినెస్. అందుకనే మోటివేషన్ అనేది ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుంది. రైట్ మైండ్ సెట్ విత్ రైట్ డిసిప్లిన్ అనేది ఎప్పుడైతే మీరు ఫీల్ గుడ్ లో ఉన్నా, బ్యాడ్ లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, యువర్ మైండ్ సెట్ ఈస్ వర్క్స్ ఫర్ యూ. అందుకనే మీరు ఎప్పుడు కూడా చేసేటువంటి పనిని ఒక రొటీన్ గా పిలిచేయండి. మీరు 30 minutes చేస్తే 30 minutes హార్ట్ఫుల్ గా పనిచేయండి. 6 hours చేయగలిగితే 6 hours చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ 24 hours ఎన్ఐడి ప్లస్ కోసం అస్సలు కష్టపడబడలేదు. ఇఫ్ యర్ డూయింగ్ ద పార్ట్ టైం, మీరు పార్ట్ టైం చేయండి. కాకపోతే ఎదుటి వ్యక్తి దగ్గర ఉండేటువంటి కన్సిస్టెన్సీ అనేటువంటి వర్డ్ ని ప్రతి ఒక్కరి దగ్గర డూప్లికేట్ చేయండి. అందుకనే మీరు ఎప్పుడు కూడా మీ కన్సిస్టెన్సీ అనేది ఇంకొకరిని ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగిస్తుంది. అప్పుడు ఆ ప్రతి ఒక్క వ్యక్తి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కన్సిస్టెన్సీతో పనిచేయడం వల్ల ఒక కాంపౌండింగ్ యాడ్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి థియరీ ఆఫ్ కాంపౌండింగ్ లో మీరు చేసేటువంటి స్మాల్ యాక్టివిటీతో ఎంత పెద్ద మనీని క్రియేట్ చేయొచ్చో చెప్పారు. ప్రతి బిజినెస్ లో కూడా మీరు ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ అన్ ఎనర్జీ, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ లేవరేజ్, ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సేల్, ఎవ్రీ సేల్ ఈజ్ ఎ ప్రోడక్ట్, ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ ఎ వాల్యూమ్, ఎవ్రీ వాల్యూమ్ ఈజ్ ఎ కమిషన్. దట్స్ ద బిజినెస్. ఆ బిజినెస్ అనే దాని యొక్క లాజిక్ ని అర్థం చేసుకోండి. సో ద కాంపౌండింగ్ ఇన్ ద సెన్స్ యువర్ టీమ్ షుడ్ బి వర్క్ ఇన్ ద కన్సిస్టెంట్ వే. మీకు ఇప్పుడు ఒక వ్యక్తికి ఈ రోజు బైనరీ ఇన్కమ్ 5,000 వచ్చింది. ఇట్స్ నాట్ యువర్ ఇన్కమ్, దట్స్ యువర్ టీమ్ కాంపౌండింగ్ ఇన్కమ్. బట్ యూ గైస్ ఆర్ నాట్ వర్కింగ్ విత్ యువర్ టీమ్. సో మన టీమ్ తో పనిచేస్తే దట్ కాంపౌండింగ్ అనేది మల్టిప్లై అవుతుంది. యువర్ మనీ విల్ బి మల్టిప్లై. సో క్రియేట్ ద వాల్యూ, పర్ఫెక్ట్ మైండ్ సెట్ అండ్ కన్సిస్టెన్సీ ఈస్ బీట్స్ ద మోటివేషన్ అనే దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతిరోజు నేర్చుకోవడం, ఈ రోజు నేర్చుకోండి అండ్ రేపు అన్లెర్న్, ఇంకొకటి నేర్చుకోకపోకండి. అలాగే మీరు రీలెర్న్ కూడా వెళ్ళొచ్చు. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఫాస్ట్ గా మూవ్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ ద రియాలిటీ ఇన్ ద బిజినెస్. బిజినెస్ ఒక 1 month అద్భుతంగా జరుగుతుంది, నెక్స్ట్ మంత్ స్లోగా జరుగుతుంది, నెక్స్ట్ 6 months ఇంకా బాగా జరగచ్చు, ఆఫ్టర్ ఒక 1 month 2 months మళ్ళీ స్లో అవ్వచ్చు. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్. ప్రపంచంలో ఏ బిజినెస్ ఫాస్ట్ గా ఒకే వేలో మూవ్ అవ్వదు. బట్ ద పీపుల్ ఈజీలీ చేంజ్ దేర్ మైండ్ సెట్. ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ చేస్తారు, వెన్ ద హార్డ్ టైమ్స్ ఇస్ కమింగ్,
కష్టమైనటువంటి పనులు వచ్చినప్పుడే లీడర్ అనేటువంటి వాడు కరెక్ట్ గా నిలబడాలి. ఎప్పుడైతే దాన్ని ఓవర్కమ్ చేయలేడో, ఈజ్ నాట్ ఎ లీడర్, ఈజ్ నాట్ ఎ విన్నర్, ఈజ్ నాట్ ఎ ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్, యాజ్ వెల్ యాజ్ ఈజ్ నాట్ ఎ మిలీనియర్. ఎన్ఎడి ప్లస్ మిలీనియర్స్ ని ఎలా చెప్తుందంటే, మీరు చేసేటువంటి బ్రిలియంట్ గా పని చేయండి అని నేను చెప్పట్లేదు. కన్సిస్టెంట్ గా అట్లీస్ట్ ఒక 1 year పని చేయండి. ఒక 1 year పని చేయండి. ఎప్పుడు కూడా బిజినెస్ ని ఓల్డ్ మెథడ్స్ లో కాకుండా న్యూ స్ట్రాటజీస్ ని తెలుసుకోండి. అందుకనే ప్రతిదీ నేర్చుకోమంటున్నాను. ఎంతమంది నిన్న ఒక 2 persons బిజీగా ఉంటే మన జూమ్ ని హ్యాండిల్ చేసేటువంటి లీడర్ లేరు. బికాస్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు లెర్న్. మనం నేర్చుకోవడానికి విల్లింగ్ లేనప్పుడు హౌ యూ బికమ్ ఏ లీడర్? మీరు నేర్చుకోకుండా జీవితాంతం ఉంటే హౌ యూ బికమ్ ఎ లీడర్? హౌ యూ లీడ్ ద పీపుల్? మీరు ఎలా ఇంకొక వ్యక్తిని లీడ్ చేయగలరు? నో. ద రీజన్ ఈస్ లెర్నింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. ప్రతి ఒక్కరు కూడా దాన్ని అడాప్ట్ చేయాలి. నాలెడ్జ్ ని తీసుకోండి. ప్రొడక్ట్ గురించి, ప్లాన్ గురించి ప్రాక్టీస్ చేయండి. తెలియకపోతే స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి. ఎలాంటి స్కిల్స్ ని డెవలప్ చేయాలి? కాంపన్సేషన్ ప్లాన్ చెప్పడంలో డెవలప్ చేయొచ్చు, ప్రొడక్ట్ గురించి చెప్పడంలో చేయొచ్చు, ప్రాస్పెక్టింగ్ చేయడంలో కూడా మనం డెవలప్మెంట్ చేయొచ్చు. ప్రతి పర్సన్ స్కిల్స్ ని అడాప్ట్ చేసుకోవడం అండ్ ప్రతి సోర్స్ ని, మన చుట్టూ ఉన్న ప్రతి వనరుని వాడుకోవడం మనకు తెలిసి ఉండాలి. అందుకనే లెర్నింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే అన్లెర్న్లోకి వెళ్తారనుకో, నేర్చుకోవడానికి మీరు సిద్ధపడకపోతే ప్రతి పర్సన్ కూడా తన ఐడెంటిటీని ఇప్పటికీ నేను ఎలా ఉన్నానో ఎప్పటికీ అలానే ఉంటాను, అలాంటి ఐడెంటిటీలోకే పర్సన్ వెళ్ళిపోతాడు. మనం ఎప్పుడు పాతకాలం నమ్మకాలు మాత్రమే డిపెండ్ అయి ఉంటాం. మన హ్యాబిట్స్ అనేటివి అలానే ఉంటాయి. మనం చేసేటువంటి మెథడ్స్ అలాగే ఉంటాయి. దెర్ ఇస్ నో చేంజ్. లాస్ట్ 10 years లో ఏమైనా చేంజ్ ఉందా అంటే నో. నెక్స్ట్ 10 years కూడా అదే అవుతుంది. దట్స్ నాట్ ఎన్ఐడి ప్లస్ ఈస్ టీచింగ్ హియర్. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ద నెక్స్ట్ 10 years, దట్ విల్ బి చేంజ్ యువర్ లైఫ్. దట్ కన్సిస్టెన్సీ, ద మైండ్ సెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. అందుకనే ప్రతిదీ కూడా ఒకవేళ మీరు నేర్చుకున్నది మర్చిపోవచ్చు, మళ్ళీ తిరిగి దాన్ని ట్రై చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వన్స్ యూ అడాప్ట్ ద స్కిల్ అండ్ సెకండ్ టైం మీరు రీలెర్నింగ్ కి వెళ్ళినప్పుడు చాలా వేగంగా ఇంటిగ్రేట్ అయిపోతారు. అంటే దాన్ని ఈజీగా నేర్చుకుంటారు. మన థింకింగ్స్ లో చేంజెస్ వస్తాయి. మన డైలీ డెసిషన్స్ మారిపోతాయి. డెసిషన్స్ వల్ల మన యాక్టింగ్ కూడా మారిపోతుంది. అందుకనే ఈగోకు వెళ్ళొద్దు. ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ లెర్నింగ్ అనేది మీ యొక్క బిల్డింగ్ పై సక్సెస్ ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. అందుకనే ఈ మూమెంట్ లో ఎవరైతే దీన్ని బిలీవ్ చేస్తారో, ప్రతి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, మీకు మార్కెట్ లో అద్భుతమైనటువంటి కాంపిటీషన్ ఉన్నప్పటికీ మీరు వాళ్ళని ఓవర్టేక్ చేసి తీరుతారు. అందుకనే ద మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా మన పర్సనల్ మైండ్ సెట్ నుంచి మీకు ప్రాపర్ కాంపౌండింగ్ టీమ్ నుంచి కావాలంటే మన టీమ్ మైండ్ సెట్ ని, ఇండివిజువల్ మైండ్ సెట్ ని ఓవర్కమ్ చేసే విధంగా ఉండాలి. అందుకనే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలంటే, ఈ రోజు నేను ఎంత మనీని సంపాదిస్తాను అనే కాన్సెప్ట్ కాదు. బికాస్ వీఆర్ ఇన్ ద రైట్ సిస్టమ్. ఎన్ఐడి ప్లస్ అనేది కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద రైట్ సిస్టమ్. ఇఫ్ యూ బిలీవ్ దట్, ఇక్కడ మనం ఎప్పుడైతే అందరం కలిసి పనిచేస్తున్నాం, ఇఫ్ యూ హ్యావ్ టు చేంజ్ మనం కలిసి పనిచేస్తే వీ కెన్ వర్క్. మనం కలిసి పనిచేయడం వల్ల యూ కెన్ మేక్ మోర్ మనీ. ప్రతి ఒక్కరి మీద మనకు అల్టిమేట్ గా ఒక కాంపౌండింగ్ అనేది యాడ్ అవుతుంది. సో అందుకనే వెల్త్ అనేది, అంటే మనీ అనేది ఎప్పుడు కూడా మన టీం యొక్క సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ లీడర్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ ద డౌన్ లైన్ లీడర్ సక్సెస్. డౌన్ లైన్ లీడర్ సక్సెస్ కోసం పనిచేసినటువంటి లీడర్స్ అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ లో చరిత్రను తిరగరాశారు. దాన్ని మర్చిపోవద్దు. చేంజ్ యువర్ మైండ్ సెట్ ఫస్ట్. అందుకనే ఎప్పుడైతే మీరు మీ మైండ్ సెట్ ని టీమ్ కి గన మీరు అడాప్ట్ చేయగలిగితే, మీ టీమ్స్ అనేవి విన్ అవడం మొదలు పెడతాయి. మీకు ఇన్కమ్ పర్సనల్ గా గ్రో అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇన్కమ్ కూడా, మీ టీం యొక్క ఇన్కమ్ గ్రో చేస్తే అదొక మోస్ట్ పవర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బిజినెస్ అంటారు. మీ టీం యొక్క ఎర్నింగే మీ ఇంపార్టెంట్ ఉండాలి. మీ టీం కి సపోర్ట్ చేయడమే మీకు ఉండేటువంటి ఇంపార్టెంట్ వర్క్ అయి ఉండాలి. మీ టీమ్ తో కమ్యూనికేషన్ లో ఉండడమే మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ వర్క్ అయి ఉండాలి. అందుకనే మీ ఎబిలిటీని ఎప్పుడు కూడా మల్టిప్లై చేయండి. యువర్ ఎఫర్ట్స్ అనేటివి మీ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడంలో, మీ ఎనర్జీని మీరు మల్టిప్లై చేయడంలో మీకంటూ ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ని మీ టీమ్ లో అడాప్ట్ చేసి దాని నుంచి ఒక ప్రాపర్ ఎనర్జీని మల్టిప్లై చేయడమే ఇస్ ద బిజినెస్. అందుకనే ఇక్కడ నేనేం చెప్తానంటే, మీ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఒక పర్సన్ గ్రేట్ గా అయ్యాడు, నా యొక్క నేమ్ నా బోర్డ్ లో పెట్టారు అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. బట్ ద గ్రేట్ పర్సన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బోర్డ్ అంటే ద గ్రేట్ పర్సన్ బిల్డ్ ద రైట్ టీమ్ విత్ ద రైట్ సపోర్ట్, విత్ రైట్ రిలేషన్షిప్, విత్ రైట్ స్కిల్ డెవలప్మెంట్, విత్ రైట్ కమ్యూనికేషన్. ఇవన్నీ ఉన్నప్పుడే టీం అనేది విన్ అవుతుంది. అందుకనే
ఎప్పుడు కూడా ప్రతి పర్సన్ కి టీమ్ కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ విల్ ఇండివిజువల్ గా వచ్చేటువంటి కాంపౌండింగ్ వాల్యూ కంటే టీమ్ కాంపౌండింగ్ వాల్యూతో యూ కెన్ మల్టిప్లై యువర్ మనీ. అందుకనే ఇక్కడ మనం టీమ్ కి ఏం తెలియజేయాలి? మీకంటూ మనకంటూ ఒక విజన్ ఉండాలి. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుంది? ఎన్ఐడి ప్లస్ హ్యావింగ్ ఎ ఫిలాసఫీ అండ్ విజన్. ఎన్ఐడి ప్లస్ యొక్క ఫిలాసఫీ ఏంటి? డోంట్ చేస్ ద మనీ, మనీ ఈస్ జస్ట్ నంబర్స్ టు మల్టిప్లై ద నంబర్స్ అంటుంది. అట్ ద సేమ్ టైం ఎన్ఐడి ప్లస్ విజన్ ఏంటి? మనకు యావరేజ్ పర్సన్ కూడా మిలీనియర్ చేయొచ్చు అంటుంది విత్ రియల్ క్యాష్ ఫ్లో అర్థం చేసుకుంటే. మనకున్నటువంటి విజన్ ని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి వ్యక్తికి విజన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ప్రతిది కూడా రియలిస్టిక్ గా పనిచేస్తుంది. అందుకనే మన మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీ నుంచి టీమ్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మనం తీసుకెళ్ళాలి. ప్రతి పర్సన్ కి కూడా ఫస్ట్ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. కాంపౌండింగ్ ఈజ్ ద గేమ్ అనేది తెలియాలి. అండ్ కాంపౌండింగ్ గేమ్ గురించి మన అందరికి తెలుసు. బట్ కాకపోతే దాన్ని రైట్ వేలో మనం మన బిజినెస్ లో దాన్ని అలైన్ చేయట్లేదు. అంటే మన బిజినెస్ లో దాన్ని కనెక్ట్ చేయలేకపోతున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ అనేటివి రిజల్ట్స్ అనేటివి ఒక రోజు వస్తాయి అండ్ కొంత టైం తర్వాత కొంత టైం లైన్ లో కొన్నిసార్లు ఆగిపోతాయి. బట్ లాంగ్ టర్మ్ థింకింగ్ లో బిజినెస్ లో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుందో, షార్ట్ కట్స్ ఎవరైతే చూడరో వాళ్ళు లాంగ్ టర్మ్ పేషెన్సీతో, ఒక కన్సిస్టెన్సీతో, ఒక ప్రాపర్ అవేర్నెస్ తో, ఒక డిఫరెంట్ డిసిప్లైనెడ్ మైండ్ సెట్ తో పనిచేస్తే వాళ్ళు 100% ఈ కాంపౌండింగ్ గేమ్ లో ఇన్ అవుతారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఎ కాంపౌండింగ్ గేమ్. ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ కూడా నంబర్స్ మల్టిప్లికేషన్ అనేటువంటి గేమ్ ని నేర్పిస్తుంది. అందుకనే ఫస్ట్ ఒక 1 to 3 months ప్రతి పర్సన్ కూడా ఇట్స్ లెర్నింగ్ ఫేస్. ప్రతిదీ నేర్చుకోవాలి. ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోవాలి, ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, ప్రోడక్ట్ నుంచి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా, ప్రతి ఫీలింగ్ కూడా ఒక అన్సర్టనిటీ. సో ప్రతి ఫీలింగ్ ని తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేయడం, దాన్ని టెస్ట్ చేయడం, దీని నుంచి మనం ఎలాంటి ఫౌండేషన్ బిల్డ్ చేయగలం అనేటువంటి ఫీలింగ్ లోకి రావడం, మన మైండ్ సెట్ ని మనం చేంజ్ చేసుకోవడం. బిజినెస్ ఫస్ట్ 3 months ఇస్ అ లెర్నింగ్ స్టేజ్ అన్న. ఈ లెర్నింగ్ ఫేజ్ లో ప్రతి దాన్ని నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏం నేర్చుకోవాలి? వాట్ ఈస్ బిజినెస్ అనేది నేర్చుకోవాలి, అండ్ మైండ్ సెట్ గురించి నేర్చుకోవాలి, డిసిప్లిన్ గురించి నేర్చుకోవాలి. అండ్ దీన్ని నేర్చుకోవడం తర్వాత ప్రోగ్రెస్ అనేది మన కంటికి కనిపించదు ఫస్ట్ 3 months. ఫస్ట్ 3 months ఈస్ యువర్ ఇనిషియేట్ ద బిజినెస్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. కేవలం మీరు ఇనిషియేట్ మాత్రమే చేశారు. సో ఫస్ట్ 3 months తర్వాత ఫస్ట్ నెక్స్ట్ 4 to 9 months ఇట్స్ బిల్డింగ్ ఫేజ్. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఒక సిస్టమ్ ఏం చెప్తుందో నేర్చుకోమంటుంది. ఈ సిస్టమ్ ని ఫామ్ చేయడం నేర్చుకోవాలి. మనం టీమ్ లీవరేజ్, టీమ్ కాంపౌండింగ్ కావాలనుకుంటే, మన టీమ్ కి ఎప్పుడు కూడా మనం ఒక ప్రోగ్రెస్ ఇవ్వాలనుకున్నప్పుడు ముందు టీమ్ లో ఒక కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేయాలి. వాళ్ళతో మాట్లాడి మీ టీమ్ బిల్డింగ్ ఫేజ్ లో ఒక షేప్ ని తీసుకురావాలి. మనం ఎందుకోసం పని చేస్తున్నామో అనేటువంటి ఒక విజన్ ని టీమ్ మెంబర్స్ లో, వాళ్ళ యొక్క మైండ్ లో ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలి. బిజినెస్ ఎప్పుడు లెర్నింగ్ నుంచి బిల్డింగ్ లోకి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే అట్ ద టైమ్ ఆఫ్ బిల్డింగ్ ఫేస్. బిల్డింగ్ చేసే క్రమంలో వీక్ అయిపోతారు. బికాస్ దే చేంజ్ లాట్ ఆఫ్ మైండ్ సెట్. మార్కెట్ లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ విషయాల గురించి చెప్తుంటారు. బట్ వన్స్ యూ కెన్ షిఫ్ట్ యువర్ మైండ్ సెట్ సమ్ మైండ్, ఇక్కడి నుంచి ఇంకో దారికి షిఫ్ట్ చేస్తే దెన్ అగైన్ యువర్ గోయింగ్ టు లెర్నింగ్ ఫేస్. ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు ఒక 3 నెలలు కష్టపడి ఒక దాన్ని తెలుసుకున్నారు, మీరు బిల్డింగ్ చేసే పొజిషన్ లో మీ మైండ్ మార్చుకున్నారు, మళ్ళీ మీరు లెర్నింగ్ కి వెళ్ళారు. మీరు ఎప్పుడు బిల్డింగ్ చేస్తారు? లెర్నింగ్ లోనే ఉంటే బిల్డింగ్ ఎప్పుడు వస్తారు? ద పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఇయర్స్ ఆఫ్ ద బిజినెస్ లో. ఎందుకు సక్సెస్ కావట్లేదు? దే ఆర్ కమింగ్ టు ద బిల్డింగ్ ఫేస్, దెన్ గో టు ద అదర్ బిజినెస్, దెన్ దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద లెర్నింగ్ అగైన్. సో లెర్నర్స్ ఈజ్ ఆల్వేస్ షుడ్ బి ఎ లెర్నర్స్. బట్ ఎన్ఐడి ప్లస్ టీచింగ్, you don't be a learner. You have a first 3 months in the learning phase, then you come to the building phase. And after 1 year తర్వాత రిజల్ట్ ఫేజ్ అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మీరు కనీసం ఒక 1 year ఒక కన్సిస్టెంట్ గా పని చేయకపోతే, మీరు కాలేజ్ కో స్కూల్ కో వెళ్ళి ఒక 1 year చదువుకోకుండా ఒక ఎగ్జామ్ రాసి మీకు వచ్చేటువంటి రిజల్ట్స్ ని 1 year కష్టపడకుండా కేవలం ఆ 10 ఎగ్జామ్స్ రాసేసి దాంట్లో వచ్చేటువంటి రిజల్ట్ అంటారా? నో, బికాస్ యు ఆర్ ఫెయిల్యూర్ పర్సన్. బికాస్ ఎక్కడైనా ఒక పని చేయాలంటే దెర్ ఈస్ వన్ ఫేస్ ఆఫ్ ద టైం, ఒక టైం లైన్ లో పని చేయడం అనేది ఇంపార్టెంట్. డోంట్ షిఫ్ట్ ద చేంజెస్. మన యొక్క మైండ్ సెట్ ని, మన యొక్క ఐడియాస్ ని, మన బిజినెస్ ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తే దెర్ ఇస్ నో ఎనీ ప్రాపర్ గోల్. మనకంటూ ఒక గోల్ లేదు. ఆ గోల్ లేకుండా గోల్ ని డైరెక్షన్ మార్చుకుంటూ వెళ్తే యు నెవర్ రీచ్ యువర్ గోల్. దట్ ఈస్ ద రీజన్ రిజల్ట్ ఫేస్ కి వచ్చేదాకా అప్పుడు మాత్రమే మీ టీం యొక్క కాంపౌండింగ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కాంపౌండింగ్, మీ దగ్గర 100 మంది లీడర్లు పనిచేస్తే 100 ఐడీలు పడితే ప్రతిరోజు 50,000 వస్తుందనే సంగతి మర్చిపోతున్నారు. దట్ ఈస్ ద కాంపౌండింగ్.
The compounding of the money is at least work with the consistent way and the next 1 year is the real business success. ప్రతి ఒక్కరు బిజినెస్ సక్సెస్ కావాలంటే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి. షార్ట్ టర్మ్ మైండ్ సెట్ అంతా కూడా ఎలా ఉంటదంటే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తారు. అబ్బా ఈ రోజు నాకు ఇన్కమ్ రాలేదు, నాకు ఇక్కడ ఈ ఐడి వేయలేదు, అండ్ ఆ లీడర్ ఇంకో దగ్గరికి వెళ్ళాడు. బికాస్ యూ ఆర్ ఫీలింగ్ ద ఫ్రస్ట్రేషన్ ఫస్ట్. హౌ యూ కెన్ చేంజ్ అదర్ పీపుల్ అండ్ ఈజీ క్విట్టింగ్ ఉంటుంది. నేను అందుకనే చెప్పాను, 3 months వచ్చావు, పని చేసావు, మళ్ళీ వదిలేసావు, ఇంకో దగ్గరికి వెళ్ళావు, అదే 3 months చేస్తున్నావు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళావు, అదే 3 months చేస్తున్నావు. వేర్ ఈస్ యువర్ లాంగ్ టర్మ్ ఐడియాలజీ? మనం లాంగ్ టర్మ్ ఆలోచిస్తే, బిజినెస్ లో ఒక లాంగ్ టర్మ్ విజన్ తో ఉంటే లాంగ్ టర్మ్ సక్సెస్ ని గెయిన్ చేయొచ్చు. మీరు నేర్చుకున్న దాన్ని బిల్డింగ్ లెక్క తీసుకొచ్చి బిజినెస్ ని బిల్డింగ్ చేసేటువంటి స్టేజ్ నుంచి మీ టీమ్ ని 1 year కన్సిస్టెంట్ గా పనిచేస్తే మీకు ఒక కాంపౌండింగ్ అనేది నడుస్తుంది. 100 మంది లీడర్లు కాదు, 1000 మంది లీడర్లు పనిచేస్తారు. ప్రతి సేల్ అనేది ఒక వాల్యూ, ప్రతి వాల్యూ ఇస్ ఎ కమిషన్. సో మీకు ఒక 1000 మంది టీం తయారైతే 100 ఐడీస్ పర్ డే ప్లేస్ అయితే 50,000 రూపీస్ పర్ డే ఇన్కమ్ వస్తుంది. దట్స్ ద లాంగ్ టర్మ్ ఐడియాలజీ. మనం కేవలం ఈ రోజు వచ్చేటువంటి 500 గురించి ఆలోచిస్తుంది. దట్స్ నాట్ సక్సెస్ ఇన్ ద బిజినెస్. అందుకనే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ కి ఎప్పుడు పేషెన్స్ అనేది కావాలి. కాంపౌండింగ్ క్రియేట్ చేయాలంటే, ప్రతి ఒక్కడు ఎలవాటింగ్ సక్సెస్ ని అచీవ్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ థింకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ కంట్రోల్ ఇస్ ద 100% పవర్. మనం ఎప్పుడైతే ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఉంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కాల్ చేసి అండ్ సుబ్బు సార్ గురించి ఒక విషయం చెప్పారు అనుకోండి, ఇమీడియట్ గా ఈ పర్సన్ ఎమోషన్ లైక్ వెళ్తే దెన్ యూ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కాస్. మీ మైండ్ లో మీరే గందరగోళాన్ని సృష్టించుకుంటారు. దట్ ఎమోషన్స్ ఈజ్ ఆల్వేస్ షుడ్ బి బ్యాలెన్స్ ఇన్ ద బిజినెస్. మీరు బాగా గమనించండి. అండ్ ఒక అతిపెద్ద మిస్టేక్ చేసినటువంటి మార్క్ జూకర్బర్గ్, జస్ట్ తనకున్నటువంటి ఎంటర్ ఎసెట్ వాల్యూ అంత ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న మిస్టేక్ కి ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకొని ఆయన సింపుల్ గా బయటకు వచ్చి అపాలజీ చెప్పి మళ్ళీ రీబిల్డ్ చేశాడు బిజినెస్. ఎవ్రీ బిజినెస్ కి ఓనర్ కి కానీ ప్రతి పర్సన్ కి కూడా, అంటే యు ఆర్ ద బిజినెస్ ఓనర్ ఇన్ యువర్ టీమ్. మీ టీమ్ లో మీరే బిజినెస్ ఓనర్. బట్ ఇక్కడ కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఒక ప్రాఫిట్ ఫ్లో అవ్వడము, ఎక్కడో దగ్గర ఒక లాస్ రావడము, మీ టీమ్ లో ఎక్కడో దగ్గర ఒక చిన్న బ్రేక్ రావడము, ఇలాంటి కామన్ గా జరుగుతాయి బిజినెస్. ఇమీడియట్ గా ఎమోషనల్ గా వెళ్ళిపోతారు. అబ్బా ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, అండ్ ఇంకొకరికి కాల్ చేసి దిస్ ఇస్ ఆల్సో నాట్ వర్కింగ్ ఫర్ మీ. ద సేమ్ ఐడియాలజీ మీ టీమ్ లైన్ కూడా కాల్ చేసి, సో ఇది నాకు ఇలా జరిగింది. నో, దట్స్ నాట్. యూ హ్యావ్ టు బి ఎమోషనల్లీ బ్యాలెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ లూజర్ కి విన్నర్ కి తేడా ఏంటంటే ద ఎమోషన్ హూ కెన్ బి బ్యాలెన్స్డ్ ఇన్ ద రైట్ వే. పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. వీక్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ప్రెషర్ లోకి వెళ్ళిపోద్ది. యూ కాంట్ హ్యాండిల్ ద ప్రెషర్. ఇఫ్ ఆర్ నాట్ హ్యాండిల్ ద ప్రెషర్, మీరు ఎమోషన్ అవుతారు అండ్ ఎక్కువగా రియాక్ట్ అయ్యి రియాక్షన్ లో ఎక్కువ డెసిషన్స్ తీసేసుకుంటారు. డెసిషన్స్ ఎప్పుడైతే రాంగ్ కి వెళ్తాయో పని ఆగిపోద్ది. ఐ మీన్ వర్కింగ్ కండిషన్స్ ఆగిపోతాయి. వర్కింగ్ కండిషన్స్ ఆగినప్పుడే డౌట్స్ రైజ్ అవుతాయి. డౌట్స్ ఎప్పుడైతే మన యొక్క ఎంటైర్ ఎమోషన్ లోకి ఇంజెక్ట్ అవుతాయో మన ఫీలింగ్స్ అనేవి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి యు ఆర్ బ్రేక్ ద బిజినెస్. సో నౌ డోంట్ గో విత్ ద వీక్ మైండ్ సెట్. బట్ ఐ టెల్ ఎవ్రీ పర్సన్ టు బి స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది అండర్ ప్రెషర్ లో ఉండాలి. స్టే స్టేబుల్. మీరు ఏదైతే సిస్టమ్ ని బిలీవ్ చేస్తారో బిలీవ్ ద సిస్టమ్. పీపుల్ ని బిలీవ్ చేస్తే పీపుల్ కమ్స్ అండ్ గో. మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది ఫ్రెండ్స్ మీతో ఉన్నారో చెప్పండి. సేమ్ బిజినెస్ ఆల్సో లైక్ దట్. బట్ బిజినెస్ ఈస్ ద డే టు డే ప్రాసెస్. Every day new person is coming and maybe old person is exit, whatever it is, but you have to believe the system. మనం సిస్టమ్ ని బిలీవ్ చేయాలి. సిస్టమ్ మన కోసం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. స్టే స్టేబుల్. అనలైజ్ ద ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సిచ్యువేషన్ అనలైజ్ చేయండి. ప్రతిరోజు డిసిప్లైన్ తో పని చేయండి అంటున్నాం. దట్ ఇంటిగ్రేట్ ని మనం ఎప్పుడైతే ఎమోషనల్ గా మన యొక్క ఎంటైర్ టీమ్ ని ఒక ప్రాపర్ విజన్ కి డైవర్ట్ చేశామో, మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని, మన డెసిషన్స్ ని కంట్రోల్ చేసుకొని, మన యొక్క రిజల్ట్స్ ని కరెక్ట్ గా మనం బేజూర్ చేసుకుంటే, ఐ మీన్ అనాలిసిస్ చేస్తే మీరు 100% ఎమోషనల్స్ లో మాస్టర్ అవుతారు. అండ్ మీ టీమ్ ని ఒక ఎమోషనల్ తో విజన్ కి డైవర్ట్ చేయగలుగుతారు. ఒక విజన్ ని అడాప్ట్ చేయడం వల్ల మనకు ఒక పర్పస్ తెలుస్తుంది. అసలు నేను ఎందుకు చేస్తున్నాను, ఈ రోజు ఈ మీటింగ్ ఎందుకు వచ్చాను, వాట్ ఈస్ ద రీజన్ టు ఐ విల్ బి ఇన్ ద ఈ మీటింగ్. ఈ రోజు ఈ మీటింగ్ లో ఉండడానికి రీజన్ ఏంటి? చాలా మంది ఉన్నారు, మోర్ దెన్ 148 మెంబర్స్. వాట్ ఈస్ ద రీజన్ యువర్ ఇన్ ద మీటింగ్? దట్ మీన్స్ యువర్ అడాప్ట్ వన్ విజన్. ఒక విజన్ కి మనం అడాప్ట్ అయినాం. మనకు ఒక పర్పస్ ఉంది, నేను ఎందుకు పని చేస్తున్నాను. ఎన్ఐటి ప్లస్ కూడా ఒక పర్పస్ ఉంది. వీఆర్ క్రియేటింగ్ మిలీనియర్, ఓకే, మిడిల్ క్లాస్ పీపుల్ మిలీనియర్ చేయాలనేటువంటి ఒక పర్పస్ ఉంది. సో అలా వాట్ ఈస్ ద పర్పస్ యూ హ్యావ్, అలాంటి పర్పస్ ని మనం మార్కెట్ లో ఎవరికి ఇచ్చాం. దట్ ఈస్ ద రీజన్
మీరు ఎప్పుడైతే పర్పస్ అని తెలుసుకొని మీ టీమ్ ని ఎమోషనల్ గా ఉంచుతారో, యూ విల్ బి ద రెస్పాన్సిబుల్ మైండ్ సెట్ లో ఉంటారు. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్ ఎనీవేర్. యావరేజ్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ మనకు వచ్చేటువంటి రిజల్ట్ బ్యాడ్ అయింది అనుకోండి, దెన్ ఇమ్మీడియట్లీ ఇది నా వల్ల కాదు అండ్ పర్టికులర్ పర్సన్ చేయడం వల్ల నాకు నష్టం జరిగిందని ఆపోజిట్ వ్యక్తిని బ్లేమ్ చేస్తారు. నో, యువర్ లైఫ్ లో సక్సెస్ కి, ఫెయిల్యూర్ కి, ఎనీ కండిషన్ కి యూ ఆర్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మీకు మీరే బాధ్యత తీసుకున్నప్పుడే యూ విల్ బి ద లీడర్. సో ఫీల్ ఫస్ట్ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఎప్పుడు యావరేజ్ పీపుల్ లాగా ఎప్పుడు టీచ్ చేయొద్దు. ఇక్కడ మార్కెట్ అనేది ఒక ఎకానమీ. మార్కెట్ అంటే ఏంటి? మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మార్కెటే. మీ చుట్టూ ఉన్న ప్రతి ఇంట్లో వ్యక్తులు కూడా మార్కెటే. మీకు దారిలో కనిపిస్తున్న ప్రతిదీ మార్కెటే. ప్రతి ఒక్క పర్సన్ మార్కెట్ ని అనాలిసిస్ చేయాలి. మార్కెట్ కి ఏం నీడ్ ఉంది, ఎలాంటి ప్రోడక్ట్ నువ్వు మార్కెట్ లోకి తీసుకెళ్తున్నావు. అందుకనే మార్కెట్ యొక్క ఎకానమీని అర్థం చేసుకోవాలి. అండ్ ఎకానమీని మనం డైవర్ట్ చేయాలంటే ఫస్ట్ టీమ్ ని ఫామ్ చేయాలి, సిస్టమ్ ని కరెక్ట్ గా చేయాలి, అలాగే దానికి కావాల్సినటువంటి రైట్ టైమింగ్ ని మనం తెలియజేయగలగాలి, ఒక రైట్ సిచ్యువేషన్ ఇవ్వగలగాలి. అండ్ ప్రతిదీ కూడా ఒక కంఫర్టబుల్ జోన్ నాకుంది అని ఫీల్ అయితే దట్ ఫీల్ డెఫినెట్లీ దట్ గాయ్ షుడ్ బి ఫెయిల్యూర్ ఇన్ ద బిజినెస్. బికాస్ మార్కెట్ ని బ్లేమ్ చేసేవాళ్ళు, టీమ్ ని బ్లేమ్ చేసేవాళ్ళు, సిస్టమ్ ని బ్లేమ్ చేసేవాళ్ళు, ప్రతి సిచ్యువేషన్ ని బ్లేమ్ చేసేవాళ్ళు ప్రతి కండిషన్ లోనే ఉంటారు. దే ఆర్ రే యావరేజ్ పీపుల్. దే నెవర్ సక్సెస్. ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్, లాస్ట్ 10 years ఎలా మీ జీవితంలో జరిగిందో నెక్స్ట్ 10 years కూడా అలాగే జరిగిపోతుంది. ఇఫ్ యు బ్లేమ్ ద మార్కెట్, ఇఫ్ యు బ్లేమ్ ద టీమ్, ఇఫ్ యు బ్లేమ్ ద సిస్టమ్, ఇఫ్ యు బ్లేమ్ ద సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. మనం ఏం చేయాలి? ఒక లీడర్ గా మార్కెట్ లో మనం బతకాలనుకుంటున్నాం. ఒక లీడర్ గా మనకంటూ ఒక సక్సెస్ ని సమాజానికి చూపించాలనుకుంటున్నాం. ఇక్కడ ప్రతి పర్సన్ ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి? మన 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 వాట్ ఈస్ విత్ ఇన్ మై కంట్రోల్. మీ కంట్రోల్లో ఏది ఉందో దాని మీద మాత్రమే మీరు ఇంప్రూవ్ అవ్వాలి. మీరు అక్కడి నుంచి మీ నెక్స్ట్ మూవ్ ఏంటనేది మాత్రమే మీరు సారీ, మీరు దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ నా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బుక్ ఉంది, ద మెడిటేషన్స్. ఐ విల్ టెల్ యూ. ఎస్. సో ద మెడిటేషన్, ఐ రీడ్ దిస్ బుక్ మోర్ దెన్ 5 times. ఓన్లీ వన్ థింగ్, మార్కస్ అరేలియస్ ఒకే ఒక మాట చెప్తాడు. ఐ రియల్లీ ఇన్స్పైరింగ్ దట్ వర్డ్. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కావాలి అంటే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి, మీ కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మీరు మార్చగలరు. కానీ మీ కంట్రోల్లో లేనటువంటివి ఎప్పటికీ మీరు మార్చలేరు. ఒక లీడర్ అనేటువంటి వ్యక్తి మన పరిధిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మార్చగలం. మన అవుట్ ఆఫ్ కంట్రోల్ మీద మీరు మరి కంట్రోల్ తీసుకోవాలంటే యూ ఆర్ గోయింగ్ టు బి కాస్, మీరు గందరగోళంలోకి వెళ్తారు. సో మీ నెక్స్ట్ మూవ్ మీ కంట్రోల్లో ఉండడానికి తెలుసుకోండి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమంత ఫెయిర్ గా లేదు. ఎవ్రీ వన్ వర్కింగ్ ఫర్ దేర్ ప్రాస్పెక్టివ్ వే. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నేను సమాజాన్ని బ్లేమ్ చేస్తున్నాను కాదు, మన సర్కిమ్టెన్సెస్, మనకున్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి మీకు ఒక సక్సెస్ఫుల్ అవుట్కమ్ కావాలి అంటే యూ జస్ట్ రీక్లైమ్ యువర్ ఎబిలిటీ. మీ ఎబిలిటీ ఏంటి? మీ కంట్రోల్లో ఏముంది? నేను ఏ కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పనిచేస్తే నాకు కరెక్ట్ గా ఇది వర్కౌట్ అవ్వద్దో అక్కడ మాత్రమే పనిచేయండి. అలా పనిచేయడంతో పాటు డిసిప్లిన్ గా పనిచేయడం, ఎమోషన్ ని కనెక్ట్ చేయడం, మైండ్ సెట్ ని కరెక్ట్ గా డైవర్ట్ చేయడం, డిసిప్లిన్ గా పనిచేయడం, అండ్ వీటన్నిటిని అలైన్ చేసి ఒక విజన్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తేనే 100% ఒక రెస్పాన్సిబుల్ లీడర్ గా ఎలాంటి ఎక్స్క్యూజెస్ లేకుండా ఇక్కడ బిజినెస్ లోనే కాదు, లైఫ్ లో కూడా సక్సెస్ అవుతారు. ఇట్స్ నాట్ ఆన్ ద బిజినెస్ ప్రాస్పెక్టివ్. ఎన్ఏడి ప్లస్ గురించి కాదు, ఇది లైఫ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. యూ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అబౌట్ యువర్ లైఫ్. యువర్ 100% గ్రోత్ ని మీరు అచీవ్ చేస్తారు. యూ ఆల్వేస్ బ్లేమింగ్ అదర్స్, యు ఆర్ ద ఫెయిల్యూర్ సైడ్. ఐ టెల్ యూ, యూ ఆర్ ద ఫెయిల్యూర్ సైడ్. డోంట్ బ్లేమ్ ద సిస్టమ్. సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్, బట్ హౌ యూ కెన్ యూజ్ దట్ సిస్టమ్ ప్రాపర్లీ. ఆల్రెడీ సిస్టమ్ సక్సెస్ అయింది. మీరు ఈ రోజు ఐఫోన్ తీసుకుని వెళ్ళి ఇది పని లేదు, ఈ ప్రోడక్ట్ కి అసలు మార్కెట్ లో వాల్యూ ఇది లేదని మీరు బ్లేమ్ చేస్తే అది అయిపోదు. బికాస్ ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. బికాస్ ప్రూవెన్ అయిన వాటిని మీరు బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తే యూ విల్ బి ద పర్సన్ ఇన్ ద లూజింగ్ సైడ్. దట్స్ ద రీజన్. ప్రతి పర్సన్ కూడా ఐడెంటిటీని షిఫ్ట్ చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి లీడర్ గా థింక్ చేయండి. ఇక్కడ ఏంటంటే కూడా ఇదంతా కూడా ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. మన మైండ్ సెట్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్ కలిసి పనిచేద్దాం. నేను ఒక్కడే కాదు, టుగెదర్ వీ కెన్ డూ. ప్రతి లీడర్ కూడా ఎలాంటి అప్రోచ్ అవ్వాలి? బిజినెస్ అనేది
సంథింగ్ కొన్నిసార్లు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా అప్రోచ్ అవుతారు? ఇఫ్ సంథింగ్ దే బికమ్ హావ్ ఆల్రెడీ ఉన్న దాని మీద పని చేస్తారు. బిజినెస్ యొక్క టాస్క్ ఏంటి? ఫాలోయింగ్ ద ఇన్‌స్ట్రక్షన్స్, కంప్లీట్ ద యాక్టివిటీస్. ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎన్‌ఏడి ప్లస్‌లో? ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్ట్రెయిట్ అవే ఆస్క్ ఎవ్రీ లీడర్ ఇన్ ద కాల్, ఎన్‌ఏడి ప్లస్ క్యాష్ ఫ్లోలో అండ్ 7 డేస్ లో మీరు 2 మెంబర్స్ ని మల్టిప్లై చేస్తే యూ కెన్ మేక్ నెక్స్ట్ 5 మంత్స్ ఒక స్పీడ్ బోనస్ వస్తుందని చెప్తున్నాను. ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎంత మంది ఫాలో అయ్యారు? ఎంత మంది మీ టీమ్ కి దాన్ని గైడ్ చేస్తారు? ఓకే, నో ప్రాబ్లమ్. ఒకవేళ చేయలేకపోయారు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ కి? ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఎందుకు చేయలేకపోయాం? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? మనం అక్కడ సొల్యూషన్ ఎక్కడ ఎత్తుక్కుంటున్నాం? మనం ఎప్పుడైతే యాక్టివిటీస్ ని కరెక్ట్ గా కంప్లీట్ చేస్తామో అప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుద్ది. బట్ పీపుల్ ఏం చేస్తున్నారు? ద పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ అనదర్ వే. వాళ్ళకు ఉండేటువంటి అదర్ అవిగేషన్స్ లో నేను మళ్ళీ చాలా సార్లు చెప్పాను, మనకంటూ ఒక పర్పస్ ఉంది. ఈ పర్పస్ లో మీరు ఒక పర్పస్ తో పనిచేసేటప్పుడు ఒక డేలో ఎంత స్థాయిలో మీరు పని చేయగలరో ఆ స్థాయిలో ఆ టైంలో కరెక్ట్ గా దీనికోసం పని చేయాలంటున్నా. రీజన్ ఏంటంటే మీరు యాక్టివిటీస్ ఎప్పుడైతే చేస్తున్నారో, ఇన్స్ట్రక్షన్స్ ని ఎప్పుడైతే ఫాలో అవుతున్నారో ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది. మీరు ఫార్ములాతో పని చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది కానీ మీకు నచ్చినటువంటి ఫార్ములాను ఉపయోగించినా కూడా రిజల్ట్ వచ్చింది కానీ బట్ అల్టిమేట్ గా ఒక పర్సన్ ఫెయిల్యూర్ అవడానికి దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. మీరు ఒక బైక్ ని డ్రైవ్ చేస్తున్నారు, క్లచ్ బ్రేక్ సంబంధించినటువంటి ఇంట్రక్షన్ మీ మైండ్ లో ఉంటే నడుస్తుంది. ఒకవేళ లేకపోతే యూ విల్ బి ద యాక్సిడెంట్ పర్సన్. సో మీరు యాక్సిడెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే ఆపోజిట్ పర్సన్ సేమ్ ఇన్స్ట్రక్షన్ తెలియకపోతే యూ విల్ బి ద పార్ట్ ఆఫ్ సేమ్ యాక్సిడెంట్. దట్ మీన్స్ ప్రతి పర్సన్ లీడర్ గా ఆలోచించాలి. ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవడంతో పాటు ప్రతి యాక్టివిటీస్ ని కంప్లీట్ చేయగలగాలి. అందుకనే ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఒక ప్రాపర్ స్ట్రాటజీని క్రియేట్ చేస్తారు. ఇఫ్ యూ కెన్ గో టు ద ఎనీ మార్కెట్, ఇప్పుడు జీరోదా ఫౌండర్ కామత్ ఉన్నాడు, తను ఏం చెప్పాడు? హీస్ క్రియేటింగ్ పర్ఫెక్ట్ స్ట్రాటజిక్ అప్రోచ్. సో నౌ జీరోదా ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. హీ కెన్ మేక్ మోర్ దెన్ మోర్ దెన్ 10,000 క్రోర్స్ అసెట్ వాల్యూ క్రియేట్ చేస్తున్నాడు. అతని స్టాక్ వాల్యూ మార్కెట్ లో ఎంత అద్భుతంగా పెరిగింది. ద రీజన్ ఈస్ ఇఫ్ యు నాట్ అండర్స్టాండ్ ద బిజినెస్, ఇఫ్ యు నాట్ ఫాలో ద బిజినెస్ పీపుల్, హౌ యు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్? సో స్ట్రాటజీస్, డెసిషన్స్, ప్రాబ్లమ్ ని సాల్వింగ్ చేసేటువంటి మెంటాలిటీయే మీరు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేస్తుంది. సో ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేయడం అంటే యూ హ్యావ్ టు లీడ్ యువర్ టీమ్ విత్ వన్ విజన్. ఎలాంటి విజన్ కోసం మన టీమ్ ని డైరెక్ట్ చేయాలి? యూ హ్యావ్ టు ఇన్స్పైరింగ్ అదర్స్, బిల్డింగ్ ద సిస్టమ్, క్రియేట్ ద లెగసీ. మనం కలిసి లెగసీని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే జూమ్ ని ఇంటూ కూడా దే జస్ట్ చేంజింగ్ ద అదర్ మైండ్ సెట్. బట్ బికాస్ ద రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మన ఐడెంటిటీ షిఫ్ట్ అవుతుందో మన యాక్షన్స్ లైక్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతాం. ఫస్ట్ మీ సెల్ఫ్ గా మీరు అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నన్ను కూడా నేను ప్రశ్నించుకుంటున్నా, వాట్ విల్ బి లీడర్ రైట్ నౌ? ఒక లీడర్ గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది చూడండి. ఇఫ్ యూ ఫీల్ యాజ్ అ లీడర్, ఇఫ్ యూ ఫీల్ యూ బికమ్ ఏ మిలియనియర్ ఫర్ సూన్, if you want to become a inspiring others, but I ask you only one thing, what would a leader do right now? ఆ లీడర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ జూమ్ లో ఉన్న లీడర్ ఈ మీటింగ్ లో ఇంటూ ఏం చేస్తున్నాడు? దట్స్ ద మైండ్ సెట్ యు ఆర్ మిస్సింగ్. దట్స్ ద థింగ్ వీఆర్ మిస్సింగ్ ఇన్ ద బిజినెస్. ద బిజినెస్ ఈజ్ ఆల్వేస్ ఐడెంటిటీ షిఫ్ట్ అనేది ఉండకూడదు. థింక్ లైక్ ఎ లీడర్, డూ లైక్ ఎ లీడర్, యాక్ట్ లైక్ ఎ లీడర్. సో దట్ 10 మైండ్ సెట్ షిఫ్టింగ్ గ్లాన్స్ గురించి మనం మాట్లాడితే రియల్ బిజినెస్ లో సక్సెస్ అనేది ఇట్స్ ఎ మెంటల్ షిఫ్ట్ అనేది మాత్రం అర్థం చేసుకోండి. సో ఫస్ట్ మైండ్ సెట్ ఈస్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. క్రియేట్ ద వాల్యూ. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇన్కమ్. రియల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే అది రియల్ మనీని క్రియేట్ చేస్తుంది. డోంట్ చేజ్ ద మనీ. టు చేజ్ ద మనీ ఈజ్ యువర్ అ ఫెయిల్యూర్ పర్సన్. ఇఫ్ యూ క్రియేట్ ద వాల్యూ, ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్, యు ఆర్ ఆటోమేటిక్లీ మనీ మేకింగ్ మిషన్. అందుకనే చెప్పాను, యూ కెన్ క్రియేట్ ఎ ఇంజిన్, దట్ ఇంజిన్ కంటిన్యూస్లీ ఫ్లో ద మనీ. దట్ ఇంజిన్ మీన్స్ క్రియేట్ ద వాల్యూ. ఎవరికి వాల్యూ క్రియేట్ చేయాలి? యూ హ్యావ్ టు క్రియేట్ ద వాల్యూ టు ద కంపెనీ, క్రియేట్ ద వాల్యూ టు ద లీడర్, క్రియేట్ ద వాల్యూ టు ద ప్రోడక్ట్, క్రియేట్ ద వాల్యూ టు ద సిస్టమ్, క్రియేట్ ద ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ ద వాల్యూ. ఇఫ్ యూ డిక్రీస్ ద వాల్యూ, యూ ఆల్మోస్ట్ మీరు కూడా అదే వాల్యూని లూజ్ చేసుకున్న వ్యక్తే కదా. సో యాక్సెప్ట్ ద హార్డ్ ట్రూత్స్ అంటున్నా. బిజినెస్ ఇట్స్ నాట్ అన్ బిజినెస్ ఇస్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. ప్రతి దాంట్లోనూ ఛాలెంజ్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫెయిల్యూర్, ఇట్స్ కంప్లీట్లీ మీ యొక్క బిజినెస్ కి, మీ ఫెయిల్యూర్ కి మనమే రెస్పాన్సిబిలిటీ. సో అండర్స్టాండ్ ద ప్రాసెస్, అండర్స్టాండ్ ద ప్రోగ్రెస్. మనం ప్రాసెస్ ని బిలీవ్ చేయాలి. ఈ రోజు ఒక వ్యక్తి వచ్చారా, రేపు ఇంకొకరు వచ్చారా,
ఒక 10 రోజుల తర్వాత ఒకరు వచ్చారా, ఒక నెల తర్వాత 10 మంది అయ్యారా, లేకపోతే 30 ఒక 3 months తర్వాత ఒక 100 members అయ్యారా? సో వెర్ యూ కెన్ ఫైండ్ ద ప్రోగ్రెస్ అండ్ యు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద బిజినెస్. సో కన్సిస్టెన్సీ అనేది ఏదో మోటివేషన్ వల్ల వచ్చేదానికంటే, మోటివేషన్ తో చేసేటువంటి బిజినెస్ కంటే కన్సిస్టెన్సీతో వచ్చేటువంటి రిజల్ట్ అనేది ఒక డిసిప్లిన్ బిల్డ్ చేస్తుంది. దెన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఫీల్, మనం దాన్ని ఎలా ఫీల్ అవుతున్నాం అని ఉంటుంది. సో కాబట్టి ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అండ్ దాన్ని మర్చిపోయినా కూడా మళ్ళీ రీలెర్న్ చేయండి, అండ్ ప్రతి దాన్ని కూడా అడాప్ట్ చేసుకోండి. ఈగో అనేది పక్కన పెట్టండి. బిల్డ్ ద రిలేషన్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద బిజినెస్. సో టీమ్ ని ఎప్పుడు కూడా లీడ్ చేయండి, ఇండివిజువల్ గా కాదు, యాజ్ ఎ టీమ్ తో. ఐ ఆల్వేస్ సపోర్ట్ ద పీపుల్ ఎవరైతే టీమ్ ఎర్నింగ్స్ కోసం కష్టపడుతున్నారో. వి రియల్లీ అప్రిషియేట్, బికాస్ ఇట్స్ నాట్ యువర్ సక్సెస్, యువర్ టీమ్ కెన్ బి సక్సెస్, యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. అలాగే లాంగ్ టర్మ్ ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచడం, ప్రతి దాంట్లో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మీరు ఎలా అయితే రెస్పాన్సిబిలిటీతో ఉంటారో, యూ ఆర్ ద బికమ్ ఎ లీడర్. ఇట్స్ నాట్ ఇన్ అ బిజినెస్, ఈ బిజినెస్ పాయింట్ లోనే కాదు లీడర్ అనేది, ఎవ్రీ ఆస్పెక్ట్. మీ ఫ్యామిలీలో ప్రతి దానికి యూ విల్ బికమ్ ఎ లీడర్. మీ ఫ్రెండ్స్ లో ప్రతి దానికి యూ విల్ బికమ్ ఎ లీడర్, బికాస్ సమ్వన్, ఎవరు మీకోసం వచ్చి దాన్ని మీరు లీడర్ గా పిలిచారు. యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బి యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లీడర్. టు బి ఎ లీడర్, టు అండర్స్టాండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్. దట్ బిజినెస్ టు క్రియేట్ ప్రాపర్ లీవరేజ్. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఆల్మోస్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడాం, వెరీ గుడ్. మన యొక్క ఎంటర్ డిసిప్లిన్ గురించి అండ్ మోటివేషన్ గురించి అన్ని మాట్లాడాం. బట్ ద థింగ్ ఈస్, వాట్ ఈస్ యువర్ స్టెప్ స్టార్ట్స్ నా. ఇప్పుడు మన స్టెప్స్ ఎలాంటి తీసుకోవాలి? ద పాస్ట్ యు లీవ్ దాట్. జరిగినటువంటి గతాన్ని వదిలేయండి. జస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ బ్లూ ప్రింట్. ఫస్ట్ ఐ టెల్ యూ వన్ థింగ్. ఫస్ట్ యాక్చువల్ గా మీరు ఎంటర్ క్వాంటమ్ మెకానిక్స్ లో ఈ యూనివర్స్ ని అర్థం చేసుకుంటే, ప్రతిదీ కూడా దెర్ ఇస్ నో ఎనీ ఇన్విజిబుల్ పవర్ ఎగ్జిస్టెడ్. ద పవర్ ఈస్ ఇట్ ఇన్ యూ. ఇక్కడ బయట ఎక్కడో ఒక అద్భుతమైన పవర్ నిన్ను మారుస్తూ నిన్ను చూస్తూ లేదు. ఈ పవర్ నీలోనే ఉంది. మీరు ఏదైతే చూస్తున్నారో, మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో, మీ లైఫ్ లో మీకు ఏది కావాలనుకుంటున్నారో, ఫస్ట్ ఇక్కడ ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్ ఎమోషనల్ గా ఉండాలి. అది మీ యొక్క కాన్షియస్ నుంచి మీ విజువల్ కార్టెక్స్ లోపలికి వెళ్ళి మీ సబ్ కాన్షియస్ ని టచ్ చేయగలగాలి. మీకేం కావాలో మనకంటూ తెలియాలి. ద పర్పస్, వాట్ యు వాంట్. ఫస్ట్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యు వాంట్. మనకేం కావాలో మనకు తెలియకుండానే మనం అలా అవ్వాలనుకోవడం విచిత్రం అవుతుంది. లైఫ్ లో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిక్స్ వాట్ ఐ వాంట్ టు బి ద నెక్స్ట్ 1 year. రాబోయేటువంటి సంవత్సరంలో నాకేం కావాలో ఈ రోజు ఫిక్స్ అవ్వండి. యూ హ్యావ్ టు కమిటెడ్ ఆన్ దాట్. ఒకసారి కమిట్మెంట్ అయితే అది ఆటోమేటిక్ గా మన కోసం పనిచేస్తుంది. యువర్ బిజినెస్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక షాప్ పెట్టి ఎవరు వెళ్ళి ఓపెన్ చేస్తారంటే, దట్స్ నాట్ ఇన్ యువర్ బిజినెస్. అందుకని ద పర్పస్ యు ఆర్ డూయింగ్ ద బిజినెస్, యూ స్పెండ్ హాఫ్ అన్ అవర్, 10 minutes, 2 hours, 5 hours, 24 hours. That's up to you. But the consistency, the discipline is most important. సో డిఫరెంట్ ఏంటంటే, ప్రతి ఒక్కటి కూడా మన మైండ్ సెట్ మాత్రమే. నెక్స్ట్ వీక్ వచ్చింది, మండే మార్నింగ్ దెర్ ఇస్ నో వీక్లీ ఛాలెంజ్. ఈ వీక్ నాకు ఏం కావాలో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్, బికాస్ ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ వాట్ ఐ వాంట్ నెక్స్ట్ వీక్. రేపు వారం ఏం కావాలో ఈ రోజు క్లారిటీ లేదు, బట్ నెక్స్ట్ వీక్ దాని గురించి మనం ఆలోచిస్తాం. సో యూ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ వీక్. లాస్ట్ మీటింగ్ లో ఒకసారి చెప్పారు పిపిపి అని, ప్రిపేర్, ప్లాన్, ప్రజెంట్. సో ఈ కాన్సెప్ట్ ప్రతి పర్సన్ కూడా అడాప్ట్ చేసుకోవాలి. చేంజ్ యువర్ థింకింగ్. మీ థింకింగ్ ని చేంజ్ చేస్తే రిజల్ట్స్ అనేటివి మాత్రమే చేంజ్ అవుతుంది. సో అందుకనే నేను ఏమంటానంటే, అసలు మన మైండ్ సెట్ ఏంటి, పూర్తిగా మన మైండ్ లో ఏదుందో మనకు మనం ఆడిట్ చేసుకోవాలి ఫస్ట్. అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను, నాకేం కావాలి, నేను దేని గురించి ఆలోచించి అన్నాను, కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది ఫస్ట్ మనకు మనం ఆడిట్ చేసుకుంటే, అట్లీస్ట్ ప్రతి పర్సన్ కూడా ఫస్ట్ ఇక్కడి నుంచే మొదట తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దెన్ కమిట్మెంట్. ప్రతిదీ కూడా ప్రతి పర్సన్ కూడా డిసిప్లైన్ గా ఈ 30 రోజులు నేను పని చేయాలనుకుంటున్నాను, డిసిప్లైన్ గా ఈ రోజు ఈ అరగంట పని చేయాలనుకుంటున్నాను. మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. అంటే వర్క్ చేయడం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. అంటిల్ అన్లెస్, అందుకనే ఒక సూత్రం ఉంది, ద అమౌంట్ ఆఫ్ టైం వాట్ యు స్పెండింగ్ ఆన్ ద వర్క్, దట్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ అమౌంట్ ఆఫ్ మనీ యు ఎర్న్. సో మీరు ఎంతైతే టైం ని వెచ్చించి పని చేస్తారో అదే అమౌంట్ రూపంలో మీకు తిరిగి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం ఉంది,
మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చేసేదాన్ని ఎందుకు చేస్తున్నావు అనేటువంటి క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ దీంతో లీవరేజ్ అనే కాన్సెప్ట్ ని, సిస్టమ్ లీవరేజ్ ని అర్థం చేసుకోండి, పీపుల్ లీవరేజ్ ని అర్థం చేసుకోండి, ఎనర్జీ లీవరేజ్ ని అర్థం చేసుకోండి, అండ్ మనీ లీవరేజ్ ని అర్థం చేసుకోండి. ఇఫ్ యూ అడాప్ట్ ద లీవరేజ్ యూ కెన్ క్రియేట్ ద కాంపౌండింగ్. కాంపౌండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. బిల్డ్, ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ కూడా యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్. యాజ్ అ లీడర్ గా బిల్డ్ అవ్వండి, యాజ్ అ మోటివేటర్ గా బిల్డ్ అవ్వండి, యాజ్ ఎ పర్సన్ ని ఇన్స్పైర్ చేసే విధంగా బిల్డ్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి ఇన్కమ్ ని అచీవ్ చేసే విధంగా మీరు బిల్డ్ చేసుకోండి. ప్రతి దాన్ని కూడా లేయర్ బై లేయర్, ప్రతిది కూడా ఒక సెట్ చేసుకొని దానికోసం ఓవర్ ద టైమ్స్ వర్క్ చేసి దాన్ని క్రియేట్ చేసుకోండి. అందుకనే బిజినెస్ అనేది ఎప్పుడు కూడా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఎఫెక్ట్. ఇఫ్ యూర్ అన్ ఎంప్లాయ్, యువర్ విల్ ద ఎంప్లాయ్ ఫర్ ద నెక్స్ట్ 40 years, దెన్ యూ క్యాన్ నాట్ హ్యావింగ్ ఎ మెనీ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మీకు లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఒక మూమెంట్ ఉందా, ఇంపార్టెంట్ లైఫ్ లో మీకు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఒక మ్యాజికల్ మూమెంట్ ఏదైనా ఉందా? మేబీ ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ బి ఏ బిజినెస్ మ్యాన్ అండ్ దే కెన్ ఎవ్రీ డే ఎంజాయింగ్ ఇన్ దేర్ ఆస్పెక్ట్స్. దే హ్యావ్ ఎ టైమ్ ఫ్రీడమ్, దే హ్యావ్ ఎ మనీ ఫ్రీడమ్. They want to go anywhere, they can leave immediately. They don't want any other people permission. Business is the transforming to the people's life. So NAD plus, not only NAD plus, network marketing is a wonderful opportunity. You have to create your own miracles in your life. If you're an average person, that's okay. But you can make miracles in your life for sure. Then you have to understand the proper consistency. That's the most important. And every people believe there is only one thing I teach you. Mindset is the first, discipline is next, and clarity is third, and emotional connectivity with the vision is additional thing. And change the mindset before you can achieve it. First, you have to feel it. మీరు అచీవ్ చేయాలన్న దాన్ని ఫస్ట్ ఇక్కడ ఫీల్ అవ్వండి. దట్ విల్ బికమ్ ట్రూ. దట్ కమ్స్ టు ద ఇన్ అ రియాలిటీ వే. అండ్ డోంట్ గో విత్ ద నెగటివ్ వే. డోంట్ గో టు ద వీకర్ మైండ్ సెట్. Be a strong mindset, be an entrepreneur, be a successful entrepreneur, and be with the NAD plus, be a NAD plus millionaires, so middle class to millionaires program lo prati okkaru be a part of. You are, we are a millionaires with NAD plus. Thank you so much this Power of Friday, and see you to another Power of Friday, another powerful presentation for you guys. And thank you so much. And I would like to congratulate most of the people who can already achieve it to next Chirala Millionaires Night. This is a wonderful experience what we are going to expecting. So we heartily welcome to all achievers. Heartful congratulations, and be there in the time. We will be sure for make a good memories together almost. And this is the time to shift the gears. This is the time to change the mindset. This is the time for be a clarity person. Yourself, not ourselves. So yourself to be a clarity person. What you want to be with NAD plus. Thank you so much for everyone, and go with community. If anything, any comments we can share. Thank you so much.